నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. వార్తల్లోకి వెళదాం. అవి కొన్ని సరదా విషయాలు. అలాగే చైనాకు సంబంధించినటువంటి అంశం మీద ఆమె ఎవరో మాట్లాడుతూ, చైనా మనకంటే 2 ఏళ్ల తర్వాత స్వాతంత్రం తెచ్చుకుంది, అప్పుడు తిరుగు కమ్యూనిస్టు రాజ్యం వచ్చింది కదా, ఆ తర్వాత ఇప్పుడు మనకంటే 50 ఏళ్ళు ముందుకెళ్ళిపోయింది, కేవలం అంధవిశ్వాసాలు లేకుండా అక్కడ ప్రజలు ఈ సైంటిఫిక్ ఆస్పెక్టు ఇతరత్ర ఈ విషయాల వల్లే అభివృద్ధిలోకి వచ్చారని చెప్తున్నారు. సరే, మిగతా పాలిటిక్స్ ఇవన్నీ వెళ్ళలేదు కానీ బట్ విశ్వాసాల గురించి ఆవిడ ప్రస్తావించారు. రైట్. ఇక వార్తలకు వెళ్తే తెలంగాణ వార్తలు చూస్తే దావోస్ పెట్టుబడులు 28,693 కోట్లు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకున్నారు. దాంట్లో జీసీసీలు, ఇక్కడ ఏఐ డేటా సెంటరు, ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్ కూడా వస్తుందట. సో మరి అట్లాగే కేటీఆర్కి నోటీస్ ఇచ్చారు. ఇవాళ ఆయన వెళ్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి. అయితే మేమేం భయపడమని మళ్ళీ ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. అలాగే బామ్మర్ది రద్దెప్పుడు అంటూ బామ్మర్ది టెండర్ల రద్దెప్పుడు, తనపై వచ్చిన ఆరోపణలకు బట్టి గట్టి జవాబు. మరి సన్నిహితుడిపై రేవంత్ నిర్ణయం ఏమిటో, కాంగ్రెస్ సీనియర్లో కొనసాగుతున్న చర్చ అంటూ ఒక వార్త ఇచ్చారు. సింగరేణిని వదలమని కేటీఆర్ అంటున్నారు. సో ఇక ఏపీ వార్తలోకి వెళ్తే, వేగం పెంచండి టాటా ప్రాజెక్టులపై టాటా సన్స్ చైర్మన్కు సీఎం వినతి. దావోస్లో చంద్రశేఖరంతో మర్యాదపూర్వక భేటీ. క్రీడా నగరాల్లో పెట్టుబడులు పెట్టండి. దావోస్లో టాటా సంస్థల చైర్మన్తో సీఎం. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి. దావోస్లో రేవంత్ రెడ్డి, లోకేష్ స్నేహపూర్వక భేటీ. సో ఇవే అండి పరిస్థితి. నిజంగా మరి దావోస్ వెళ్ళి వచ్చినందుకు ఇందాక చూసాం కదా, ఇంటర్వ్యూలు ఇచ్చారు. లోకేష్ గారేమో 16 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఈయన తడబడ్డారా లేకపోతే ఈ అబద్ధాలు ఆడతారనే పాయింట్ ఒకటి ఉంటుంది కదా, అది ఆ క్రమంలో పొరపాటున 23 లక్షల కోట్లు అనేసారా? అయినా ఆయన ఇంటర్వ్యూ చేసిన ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసినా అదే కంటిన్యూ చేశారు. అక్కడి నుంచి 23 లక్షల కోట్ల నుంచి 20 లక్షలకి వచ్చారు. సో ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్కి పరువు తెచ్చావా కావా ఏమిటి అన్న దాని మీద ముందుగా తిలక్ గారు మాట్లాడండి. ఈ దావోస్ పెట్టుబడులు కథ, చంద్రబాబు గారు లోకేష్లు ఇంటర్వ్యూలు ఏపీకి ఏమన్నా ప్రతిష్ట పెంచుతున్నాయా తగ్గిస్తున్నాయా, మీకేమనిపిస్తోంది? నమస్కారం కేఎస్ఆర్ గారు, వెంకటరెడ్డి గారు నమస్కారం. దావోస్ అనేది ఒక తమాషా, ఏడాదికి ఒకసారి జరిగే పొలిటికల్ జాతర. ఇందులో రియల్గా వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకుని ఉంటే ప్రతి సంవత్సరం కూడా ఇదిగో మీ ఒప్పందం మేము కుదుర్చుకున్నాం, ఇవి అమల్లోకి వచ్చినాయి, ఇవి గ్రౌండ్ అయినాయి అనేది ఓ లిస్ట్ ఇచ్చి ప్రజల ముందు పెట్టి మేము సాధించిన ఘనత ఇదని చెప్పుకోవాలి. అలా చెప్పకుండా దావోస్ వెళ్ళి తెలుగు వాళ్ళ దగ్గర జగన్ గారి మీద విమర్శలు చేయటం, రాజకీయ ఉపన్యాసాలు ఎందుకు, అక్కడ వెళ్ళింది పరిశ్రమలు తేవడానికి. తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఒక పాయింట్ ఉంది, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే కలిసి పనిచేయాలని. మరి 2 రాష్ట్రాలు కలిసి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు సమావేశమై విభజన సమస్యలు పరిష్కరించుకోవడం ఒక కమిటీ వేసామన్నారు చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో. ఏమైంది అసలు? ఎందుకీ కాకముక్క ఊళ్ళు వేసిన కమిటీలు ఏమో పనిచేయవు, ఒక సమస్య పరిష్కారం కాదు, కొత్తగా మళ్ళీ కోర్టుల్లో పిటిషన్లు వేస్తారు నదీ జలాల మీద. ఇవన్నీ చెప్తూ ప్రజలను మోసం చేయడం కోసం ఇవన్నీ మాటలు చెప్పడం తప్ప ప్రాక్టికల్ గా జరిగేది ఏంటనేది వాళ్ళు చెప్పడం లేదు. అందువల్ల రియలిస్టిక్ గా వాస్తవాలు చెప్పినప్పుడు మాత్రమే ప్రజలకి వాస్తవాలు తెలుస్తాయి తప్ప ఇలాంటి కాకముక్క ఊళ్ళు పత్రికల్లో రాసుకోవడానికి పనికొస్తాయి తప్ప మరి దానికి పనికిరావని నా అభిప్రాయం. అయితే ఈ 23 లక్షల సరే కోట్లని తడబడ్డారనుకోండి, అది వేరే 23 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నట్లుగా ఇట్లా చెప్పటం, దావోస్ వెళ్ళి ప్రచారం చేయటం, మరి ఏమైనా పెట్టుబడులు ఏమైనా వస్తున్నట్లా రానట్లా ఆంధ్రలో పరువు అట్లాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల అది ఇంటర్నేషనల్ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ప్రతిష్టకు భంగం కాదా? వాళ్ళు అది పట్టించుకోరండి. ప్రపంచ స్థాయిలో ఇప్పుడు నిన్న ఒక వార్త వచ్చింది, టీఎంఎస్ ఏదో ఆర్ఎంజెడ్ ఆయన వీడియో కూడా దాని మీద దాని పూర్వత్రాన్ని 91,000 కోట్ల పెట్టుబడులు, 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేది చెప్పినట్టున్నారు. దాని అసలు మూలధనం పెట్టుబడి దానికి 500 కోట్లట. ఇది ఎంత ఫార్స్ ఇది, ఎందుకు ఈ నాటకాలు? అది కూడా బెంగళూరు కోసం 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో కల్పిస్తా ఉన్నారు. 18 నెలలు ఎట్లా సాధ్యమైంది? ఎక్కడ కల్పించారు? ఉన్న ఉద్యోగాలు ఎన్ని తీసేశారు? తీసేసిన ఉద్యోగాలు లెక్క చెబితే సరిపోతుందేమో.
అందువల్ల ఈ ప్రజలను మోసం చేయడం కోసం పదే పదే ప్రతి నిమిషం ప్రయత్నం చేయడం అనేది ఆయన చంద్రబాబు గారికి అలవాటు అయిపోయినట్టుంది. మరి ఇది ఎందుకో మరి అది ఎప్పుడు పోతుందో తెలియదు మరి. రైట్. వెంకటరెడ్డి గారు. కొమ్మినేని గారు, ముందుగా మీకు తిలక్ గారికి అట్లానే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇక్కడ అంటే మనం అనేది ఇప్పుడు దావోస్ మ్యాన్ గురించే కదా డిస్కషన్. దావోస్ మ్యాన్ ఆయన వీళ్ళు నటిజన్ తెలుగుదేశం వాళ్ళు కొంచెం ఆలోచించకుండానే రాస్తారో ఏమో. ఏది ఆయన చలి కూడా తట్టుకోగలరు. దాంట్లో పెట్టారు, లోపల కోట్ వేసుకున్న ఫోటో కనపడుతుంది ఆల్రెడీ. లోపల కోట్ వేసుకొని ఉన్నాడు. చాలా స్ట్రాంగ్ లోపల ఇన్నర్ వేసుకున్న ఫోటో కనపడుతుంది కాదు కదా. చూడండి, ఇది వేసుకొని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు అని చెప్పి, అది చల్లో కూడా ఏం వేసుకోకుండా తిరుగుతున్నాడు అన్న తప్పితే మనిషి అన్నవాడు మనుషులు. ఇదొక్క విషయమే కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి మాటలను బట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఎందుకు మీకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏమంటాడు, 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారంటే ఈయన కారణం అంటాడు. సరే, వాళ్ళ ఇళ్లలో అప్పో చేసి చదివిచ్చి తల్లిదండ్రులు వీళ్ళు కూడా కష్టపడి ఆ స్థాయికి అక్కడికి వెళ్తే ఈయన కృషి అంటే ఇంకా ఇంకేం చెప్పాలి. ఇంకో యాంగిల్ కూడా ఉంది. 190 దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అది చెప్పాలిగా. అంతమంది పైగా ఎంతమంది అందరూ ఉన్నత స్థాయిలో ఉండరు కదా. గల్ఫ్ దేశాల్లో ఎన్ని కష్టాలు పడుతున్నారు మన వాళ్ళు. పైగా సొంత బంధువులను వదులుకుని ఇతర దేశాల్లో తేలికైన వ్యవహారం కాదు కదా. రెండో ఈయన ఒకరికన్నా ఫీజు రియంబర్స్మెంట్ ఏదన్నా లేదా విదేశీ విద్య చదివించి పంపించాడు. అది కూడా ఒకటి కూడా అది నెటిజన్లు కొందరు అమెరికాలో అక్కడ లేకపోతే ఇంకో చోట ఉన్నాడు, అయ్యా మేము మీ వల్ల రాలేదు, మా తల్లిదండ్రులు కష్టంతో వచ్చాం, మా తల్లిదండ్రుల క్రెడిట్ కూడా మీరే తీసుకుంటారు. ఇక్కడ ఈ దావోస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇప్పుడు దావోస్ కు సంబంధించి గత ఏడాది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, సేమ్ జనవరి నెలలోనే. మళ్ళీ ఈ ఏడాది కూడా వెళ్ళారు. గడిచిన ఏడాది వెళ్ళినప్పుడు రోజు ప్రస్తుతాలు అందరూ అడుగుతా ఉన్నారు, ఏంటి పెట్టుబడులు ఏమైనా వచ్చినాయి అంటే ఆయన ఒక వారం రోజులు అయితే దానికి సంబంధించి ఎక్కడ మాట్లాడాల. ఇక పద్దాకలు అడుగుతున్నారని చెప్పి, అసలు దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయని ఎవరు చెప్పారు, దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయి అనేది ఒక మిథ్య. మీ మీడియా వాళ్ళకు కూడా ఆ వాతావరణం నుంచి మీరు ముందు బయటకు రండి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, ఏదైతే దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయి అనేది ఒక మిథ్య, దావోస్ వెళ్ళేది అక్కడ అందరితో కలవటానికి మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ ఈ రోజు పేపర్లో చూస్తే గడిచిన ఏడాది దావోస్లో 2,50,000 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి అంట. గ్రౌండ్ అయిపోయినాయి చూడండి. గత ఏడాది దావోస్ పర్యటన ద్వారా ఇప్పటికే 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని, తాజా పర్యటన కూడా మంచి ఫలితాలు ఇస్తున్న ఆశాభావం వ్యక్తం చేశారంట. అప్పుడేమో దావోస్ వెళ్తే 0 పెట్టుబడులు, సంవత్సరానికి 2.5 లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి అంట. ఎంత దారుణమైన అబద్ధాలు ఆడుతున్నారు. మళ్ళీ ఈ రోజు పేపర్ చూస్తే ముగిసిన సీఎం దావోస్ పర్యటన ఈనాడులో వచ్చింది. ఏంటంటే 4 రోజులు 36 సమావేశాలు అటెండ్ అయ్యాడని రాశారు. ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని పెంచేలా ప్రసంగించారంట. అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని పెంచేలా 23 లక్షల కోట్లు 23 లక్షల కోట్లు ఉద్యోగాలు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు, మళ్ళీ 20 లక్షల కోట్ల పెట్టుబడులు. సరే, 23 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే నెలకు 1,50,000 పెట్టుబడులు, 23.5 లక్షల కోట్లు అబద్ధాలు కదా. ఇంకోటి ఏంటంటే రాజ్యసభలో మొన్న డిసెంబర్ అనుకుంటా కొమ్మినేని గారు, డిసెంబర్లో రాజ్యసభలో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం నిరుద్యోగ రేట్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ఉంది. నిరుద్యోగ రేట్లో 8.5% నిరుద్యోగ రేట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాని జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2% ఉంటే ఏపీలో 8.2% ఉంది. అంటే ఇక్కడ ఒక ఉద్యోగం ఇవ్వట్లేదనే కదా దానికి అర్థం, నిరుద్యోగ రేటు పెరిగిందనే కదా దానికి అర్థం. అది కూడా మొన్న డిసెంబర్ 15, 2025 కరెక్ట్గా 4 రోజుల క్రితం ఇచ్చినటువంటిది రాజ్యసభలో. మళ్ళీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చూస్తే పోయిన ఏడాది 0 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈయనేమో 2.5 లక్షల కోట్లు గ్రౌండ్ అని అంటున్నాడు. ఇది DPIT లెక్కలు. ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర 1,65,000 కోట్లు, 10వ ప్లేస్ జార్ఖండ్ 61 కోట్లు. అంటే మనకు 60 కోట్లు కూడా కాదు, అసలు 0 కోట్లు, అది ₹1 కూడా రాలేదని దానికి అర్థం. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ చేస్తున్నాడు తప్ప ఇక్కడ రాష్ట్రానికి ₹1 కూడా పెట్టుబడి రాలేదనేది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ వీళ్ళ పేపర్లో చూస్తే చూడండి, నిన్న బెంగళూరుకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీ వచ్చి ఇక్కడ 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిందంట. వాళ్ళ దగ్గర ఇప్పుడు వరకు ఉన్న ఉద్యోగస్తులు 1000 మంది లోపు, వాళ్ళ 500 కోట్ల రూపాయలు కూడా లేదు వాళ్ళది. సో 1000 మంది ఉద్యోగాల్లో అవ్వలేదు కదా, అది కూడా అసలు 1,00,000 ఉద్యోగాలు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ సంబంధించి. అంటే వాళ్ళు కమర్షియల్ ప్రాజెక్టులు లేదంటే మీరు అన్నట్టు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు కడతారు. అంటే 99 పైసలకు భూములు ఇవ్వడానికి ఇది దావోస్లో వేసిన స్కెచ్ లాగా ఉంది. అంతమించి దావోస్కి సంబంధించి మీరు అన్నట్టు దారి ఖర్చులు కూడా దావోస్కి వెళ్ళిన దారి ఖర్చులు కూడా రాలా.
మరి ఇంటర్వ్యూల వల్ల ఏమైనా పరువు నిలబడిందా? ఆంధ్రప్రదేశ్ పరువు కానీ చంద్రబాబు గారి పరువు కానీ నిలబడుతుందా, పోతుందా? ఆయన వయోభారంతో ఇట్లా మాట్లాడి ఉండొచ్చని తెలుగుదేశం మీడియానే, అది సోషల్ మీడియానే రాసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు క్రియేట్ అవుతుంది సార్? ఇప్పుడు వాళ్ళే వయోభారంతో రాశారంటారు, చంద్రబాబు నాయుడు అంత యువకుడు లేడు, అసలు మాతో పాటు ఎవరైనా పరిగెత్తారని వాళ్ళేం కూడా రాశారు. చలి కూడా తట్టుకొని అసలు చూడండి దావోస్ వెళ్ళి ఏదో దావోస్ మ్యాన్ అయిపోయాడని రాశారు. ఏం చెప్పాలి ఇంకా? అందుకని వాళ్ళ పరువును వాళ్ళే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్రానికైతే ఇక్కడ దావోస్ అని కాదండి, ఎక్కడ ప్రత్యక్షంగా వీళ్ళు ఇదిగో మేము వచ్చిన తర్వాత ఈ ఎంఓయూ కుదుర్చుకున్నాం, ఇదిగోండి ఇది ల్యాండ్ ఎలకేషన్ ఇక్కడ చేసాం, ఇదిగోండి ఇది గ్రౌండ్ అవుతుందని ఒక్కసారి ల్యాండ్ ఎలకేషన్ అయింది చూపించమనండి. అదాని తీసుకొని వచ్చేమో గూగుల్ అని పేరు మారుస్తారు, లేదంటే జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి గ్రీన్ అమ్మోనియాని ఇప్పుడు వేల క్రెడిట్లో వేసుకుంటారు. అప్పుడు ఇదే గ్రీన్ కోను వ్యతిరేకించారు. ఏమన్నాడు? మీ దావోస్ వెళ్ళి జగన్ గారు గ్రీన్ కోతో ఒప్పందం కుదుర్చుకుంటారా? గ్రీన్ కో అని గ్రీన్ కోతో కుదుర్చుకుంటారా? ఏదో హైదరాబాద్ లో కుదుర్చుకోవచ్చు అన్నారు. ఇప్పుడు మీరు ఏదో బెంగళూరు నుంచి వాళ్ళు మిమ్మల్ని పిలిపించుకొని సీఎం క్యాంప్ ఆఫీస్ లో కుదుర్చుకోవచ్చు కదా. సో దానికి సంబంధించి దావోస్ లో ఏం లేదనేది రెండో సంవత్సరం కూడా బయటపడింది. ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి పెట్టుబడి రావట్లేదు అనేది వాళ్ళే చెప్పకనే చెప్పారు. లేదంటే ఈనాటిలో లోపల ఎక్కడో పేజీలో దావోస్ ముగిసిన పర్యటన, అదే తెలంగాణకు వచ్చేసరికి ఎన్నో 23,000 కోట్లు ఎంతో ప్రాక్టికల్ గానే ముగిసిన దావోస్ పర్యటన అని పెద్ద హెడ్డింగ్ వేసి లక్షల కోట్లు అని రాసేవాళ్ళు. దీంట్లో నిజంగా మామూలుగా ఒక 1000 కోట్లు కుదుర్చుకున్న 1,00,000 కోట్లు అని రాసేవాళ్ళు. ఏం లేదనేది వాళ్ళే చెప్పకనే చెప్పి బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం వెళ్ళారు. కాదు అంటే ఒకటి ఏమాట కాబట్టి లోకేష్ గారేమో చంద్రబాబు గారిని బ్రహ్మాండంగా పొగిడారు, చంద్రబాబు గారేమో లోకేష్ గారిని బ్రహ్మాండంగా పొగిడారు కదా. అంతవరకు వాళ్ళిద్దరికంటే మన రీల్స్ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇంకొద్దిగా అడుగు ముందుకేసి, నేను చూడలేదు, రామ్మోహన్ నాయుడు గారు కొంత ముందుకేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రత్యక్షంగా ఏదో ఒక విధంగా తెలుగుదేశం వల్ల లబ్ధి పొంది చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొంది ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఆయన ఇంకో ముందుకు వచ్చిన తెలుగుదేశం అభిమానులు కాబట్టి ఏమన్నా అటు చెప్పారేమో. కాదు సార్, దానికోసం ఆ మీటింగ్ ఎందుకు పెట్టడం? తెలుగుదేశం వాళ్ళతో పెట్టండి, దావోస్ వెళ్ళి మరి దావోస్ వెళ్ళి మిగిలిన దేశాలను పిలిపించి పెట్టడం దానికి. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి వారి లైన్లో ఉన్నారు. నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. దావోస్ వెళ్ళి వస్తాయో రావో తెలీదు, ఎవరు వచ్చి పెడతారో ఎందుకు పెడతారో తెలియని పెట్టుబడుల కోసం మనం అక్కడికి వెళ్ళి వెతుక్కుంటున్నాం సార్. అవును. కానీ ఇక్కడికి రావాల్సిన, లీగల్ గా రావాల్సిన, ఇక్కడ ఇవ్వాల్సిన, ఇక్కడ ఉండవలసినవి విశాఖపట్నం స్టీల్ ఆల్రెడీ పెట్టి ఉన్నది. దాని యొక్క బాగోగులు, దాన్ని కాపాడటం, అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ని నిలబెట్టాం. అవును. సో దాన్ని నిలబెట్టుకోలేము. కానీ ఎవడో వచ్చి పెట్టుబడి పెడతాడు, ఎప్పుడో వచ్చి పెట్టుబడి పెడతాడు, దాన్ని ఖాతాలో వేసుకోవడం. అదేవిధంగా మన్రేగా స్కీము దాదాపుగా ప్రతి ఏటా ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం దాదాపు సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం నష్టపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఇది కేంద్రం నుంచి, ఇక్కడ మన కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు సపోర్ట్ తో నిలబడి ఉన్న కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్లు రాష్ట్రానికి నష్టం వస్తామంటే ఆ 4,000 కోట్లు కేంద్రంతో మాట్లాడి తెచ్చుకోలేం. కానీ దావోస్కి వెళ్ళి ఎవరు పెడతారో ఎప్పుడు పెడతారో తెలియని పెట్టుబడుల కోసం వెంపర్లాడుతూ ఉంటాం. అదేవిధంగా మనకు ప్రత్యేకంగా ఒక చట్టం ఉంది సార్. ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజీ కావచ్చు, ఇట్లా ప్రత్యేకంగా ఒక చట్టం ఉంది. మీరు నేను కాదు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఒక పెద్ద కమిటీ వేసి కొన్ని లక్షల కోట్లు ఈ చట్టం ప్రకారం అమలైతే ఈ రాష్ట్రానికి రావాలి. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు అనుకుంటా. సాధించలేకపోతా ఉన్నారని చెప్పి ఆ రోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ఆ 1,000 కోట్లు మన కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు సమస్య అది కాదు. నిన్న ఎక్కడో సోషల్ మీడియాలో రాశారు, పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు తీసుకెళ్ళట్లేదు దావోస్, ఆయన ఉప ముఖ్యమంత్రి కదా, పాపం ఆయన అట్లా వదిలేశారేంటి అని. మరి ఆయన వెళ్ళలేదా, లేకపోతే వాళ్ళు పిలవలేదా అంటే మళ్ళీ ఈయన వెళ్తే లోకేష్ గారికి ఎలివేషన్ తగ్గుద్దనే ఫీలింగ్ అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మరి కారణమేమో తెలియదు, కానీ అంటే ఆయన సంబంధించిన సబ్జెక్ట్ లేదని ఏమన్నా అంటున్నారేమో. మరి కేంద్ర మంత్రి గారు వెళ్ళారు, ఇంకా చాలా మంది వెళ్ళుంటారు బహుశా. ఏ ఒక్క విదేశీ పర్యటన మోడీ గారు వెళ్తున్నప్పుడు కూడా ఈ మధ్య ఇద్దరు కలిసి వెళ్తున్నట్లేరు. ఓకే, ఆయనేం ఫీల్ కానప్పుడు మనం అనవసరంగా దాని గురించి మాట్లాడటం అనవసరం. ఆల్రెడీ అక్కడ లోకేష్ గారు 16 లక్షల కోట్లు అంటే, చంద్రబాబు నాయుడు గారు 23 లక్షల కోట్లు అంటే, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంకో కొత్త సంఖ్య చెప్పాలి. మనకు అర్థం కాక 3 సంఖ్యలు ఏ సంఖ్య మనకు అర్థం కాదు. ఇప్పటికే కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతుంటే నాకు సరదాగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. రామకృష్ణ గారు, ట్రంప్ గారు వచ్చి అక్కడ అడ్రస్ చేశారు కదా, ఆ సమావేశంలోకి ఆంధ్ర ముఖ్యమంత్రి గారు కానీ, తెలంగాణ కానీ, లేదా ఇంకా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా 7-8 మంది వెళ్ళారు కదా. వీళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళారా లేదా? వెళ్తే ఫోటోలు అవి కూడా వచ్చిండేవి కదా.
నాకు అర్థం కాల. ఏమిటి వెళ్ళుండే అవకాశం ఉందా? మరి వెళ్తే వార్తలు వచ్చిండే కదా. వెళ్ళని కాడికి అక్కడికి డావోస్ దాకా వెళ్ళి మామూలుగా అక్కడ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వస్తే ఇక్కడికి వస్తున్నారు కదా వాళ్ళంతా అనే ప్రశ్న వస్తుంది కదా. సరే, అంటే అన్ని కుదిరి అంతా బాగుంటే అసలు ట్రంప్ ను కూడా నేనే ప్రెసిడెంట్ చేశాను చెప్పుకునే మన ముఖ్యమంత్రి గారు బహుశా రేపు వచ్చిన తర్వాత ట్రంప్ తో మాట్లాడతాను, అతను శాంతి ఒప్పందాలు కుదర్చమని ఆమె నోబెల్ శాంతి బహుమతి కూడా ట్రంప్ కి ఇచ్చేసేమని ఆమెకి నేనే సూచించానని కూడా ఈయన చెప్తారు. మనం అవన్నీ కూడా వినాల్సి వస్తుంది. అక్కడ ట్రంప్ స్థాయి ట్రంప్ కూడా ఈ దీంట్లో ఇప్పుడు వీళ్ళని ఎందుకు కలుస్తాడు కానీ కాదు. దావోస్ మీటింగ్ అంటే ఇక్కడ మన ముఖ్యమంత్రికి ఉండే గౌరవం మనకు ఉంటుంది కదా, దాంట్లో అనుమానం లేదు. నాకు సందేహం వచ్చింది, మనం మామూలుగా ఏదైనా మీటింగ్ జరుగుతుంటే అందరం వెళ్తాం కదా, అట్లాగే వెళ్తారేమోనని నాకు. ఓవరాల్ గా ఇవాళ ఉన్న పరిస్థితి తీసుకుంటే ట్రంప్ యొక్క బిహేవియర్ తీసుకున్నప్పుడు అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే ట్రంప్ వ్యాఖ్యలు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో భారతదేశం ఉంది. ఇరాన్ నుంచి పెట్టుబడి, ఆ పోర్టు పెట్టుబడి వెనక్కి తీసుకోమంటే మన దేశం వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉంది. సో విషయాల్లోకి నేను వెళ్ళట్లేదు. నాకు తర్వాత తెలిసిందంటే ఐ మే బి రాంగ్, ఐ మే బి రైట్. నాకు తర్వాత నేను కొందరితో ఇట్లాగే అడిగా, వెళ్ళాలి కదా వీళ్ళని కూడా అంటే అట్లా దేశాధినేతలు మాత్రమే ఆ మీటింగ్లో పాల్గొంటారండి అన్నారు. మరి ఇక అంతకాడికి ఇందాక కొంత కామేషన్ అయినా వీళ్ళందరూ చెప్పినవి వింటే ఇదంతా దారి ఖర్చులకు కూడా దండగన్న పరిస్థితి జనంలోకి రావటం కూడా. ఇందాక జగన్ గారు చాలా ప్రాక్టికల్గా చెప్పారు, ఇవన్నీ 10,000 కోట్లు ఆయన టైంలో వస్తే ఈయన టైంలో 14,000 కోట్లే వచ్చినాయని చెప్పారు తప్ప ఆయన లక్షల కోట్లు వచ్చినాయని ఆయన ఎక్కడ చెప్పట్లేదు. అది విశేషం. నిన్న సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు సార్. ఏమని? ఫ్రీ బీచ్ గురించి కోర్టులో ఒక వ్యాఖ్య వేస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఏమంటే, మీరు అసలు రాష్ట్ర రెవెన్యూలో నుంచి విద్య, వైద్యం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ప్రజల్లో అట్టడుగు వర్గాల్లో ఉన్న పేదరికాన్ని తొలగించడానికి ఖర్చు పెట్టకుండా ఈ రకమైన పంపకాలు ఎంతవరకు సమంజసం అనే ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. అంటే మొన్న బీహార్ ఎలక్షన్ లో ఆఖరి నిమిషంలో 10,000 పంచడం కావచ్చు, లేకపోతే 2019 ఎన్నికలప్పుడు ఆఖరి నిమిషంలో పసుపు కుంకాలు పంచడం కావచ్చు, ఇటువంటి అన్ని తీసుకున్నప్పుడు విద్య, వైద్యం, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నప్పుడు అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్య సార్, మన రాష్ట్రంలో ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చి ఉన్న మెడికల్ కాలేజీలనేమో మేము ఇది మాకు సంబంధం లేదు, మేము నిర్వహించలేము, మేము ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చేస్తామని మనవాళ్ళు చెప్తుంటే సుప్రీంకోర్టు ఏమో రాజ్యాంగాన్ని అనుసరించి ఇవన్నీ ప్రభుత్వ బాధ్యత కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తా ఉంటాం. ప్రభుత్వమా సుప్రీంకోర్టు మరి ఇవన్నీ మరి కోర్టులో కేసులు వేస్తున్నారు కదా, మరి గౌరవ కోర్టులు ఏం చేస్తే చూద్దాం ప్రైవేటైజేషన్ మీద. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇక మరో వార్తకి వెళ్దాం. అడ్డగోలు విద్యుత్ ఛార్జీలపై జనాగ్రహం. ఎవరో వాడితే ఇంకెవరిపైనో భారం వేయడం సరికాదు, మిగులు విద్యుత్ ఉండగా బయట నుంచి ఎందుకు కొనడం అంటూ కొంతమంది సిపిఎం కానీ కొంతమంది వీళ్ళందరూ ప్రశ్నించారు. చంద్రబాబు కబంధ హస్తాల్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. ఇప్పటికే సాంకేతిక పరిశీలన చేయకుండానే డిస్కంల ప్రతిపాదనలకు ఆమోదం. మొక్కుబడి బహిరంగ విచారణకు హాజరవుతుంది 10 మందిలోపే. న్యాయమూర్తి స్థాయి చైర్మన్తో నడిపించాల్సిన మండలిని భ్రష్టు పట్టించిన చంద్రబాబు అంటూ కథనాంచారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన ఇంకోటి ఏంటంటే, మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సరే వైసీపీని ఎట్లాగా ఆయన విమర్శిస్తారు, వేరే విషయం. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, టీడీపీ ప్రభుత్వంలో ఆగని అవినీతి అని ఆయన విద్యుత్ ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పారట. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుపై విచారణ జరిపించాలని డిమాండ్ అట. మరి దీని మీద ప్రైవేటీకరణ వద్దని కూడా ఆయన అన్నారట. ఇంకోటి, విద్యుత్ ఛార్జీలు ఆల్రెడీ ఇప్పటికి 20,000 కోట్లు ఈ మొట్టమొదటి ఏడాది కాలంలో వీళ్ళు పెంచారు. అదే సెప్టెంబర్ 2025 అక్టోబర్ అట్లా చూస్తే మొత్తం కంపేర్ మళ్ళీ ఇప్పుడు ప్రపోజల్ పెట్టారు పెంచడానికి. అబ్బే తగ్గిస్తారని మొన్న ఈనాడు వాళ్ళు అప్పుడే డౌట్ వచ్చిందండి, వీళ్ళు ఇట్లా రాస్తున్నారు ఏదన్నా రెండో ప్రపోజల్ మళ్ళీ పెడితే అవి మేము ప్రభుత్వం ఏదో భరిస్తామని చెబుతుంది అనేది ఇప్పుడు డిస్కషన్. అంత తప్ప డిస్కంలో ఆల్రెడీ ప్రపోజల్ పెట్టింది ఏదైతే పెంచాల్సిందే అని చెప్పి. మళ్ళీ కమర్షియల్ వాళ్ళకి పెంచుతారు. కమర్షియల్ వాళ్ళకి పెంచితే మాత్రం జనం మీద పడదా? కమర్షియల్ జనం చిన్న చిన్న కాదండి. ఇప్పుడు సపోజ్ ఒక షాప్ వాడికి వేశారనుకోండి, ఎక్స్ట్రా ఖర్చు అని వాడు ఏం చేస్తాడు, కింద వాడు అమ్మే సరుకుల మీద వేస్తారు కదా. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తుల మీద పడితే అది కింద వినియోగదారుల మీద పడుతుంది. రెండోది పెద్దవాళ్ళకి కూడా అసలే పరిశ్రమలకు సంబంధించి ఇప్పటికే అసలు ఇబ్బందులు ఉంటే ఇంకా మళ్ళీ మీరు వాళ్ళకి పెంచుతామన్నా కూడా అది ఇంకా ఇబ్బందికర పరిస్థితులే కదా. సో ఇక్కడ ఏం లేదు సార్, వాళ్ళు 20,000 కోట్లు మొదటి దశలో పెంచారు. పెంచి ఒక 13 పైసలు అంతా తగ్గించారు. తగ్గించిన దాన్ని విద్యుత్ ఛార్జీలు మొత్తం తగ్గించేసారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎట్టుందంటే 100 రూపాయలు మన నత్తినేసి దాంట్లో ఒక పైసా తగ్గించేసి 99 పైసలు మన మీద భారం వేసినా కూడా 99 రూపాయలు
సో ఇంకా తగ్గించామని చెప్పి ప్రచారం. సో ఇప్పుడు ఆల్రెడీ పెంచబోతున్నారు రెండోది. దానికి సంబంధించి ఇప్పుడు అన్నీ కూడా ఏదైతే అటెండ్ అవుతా విచారణ జరుగుతున్నాయో దాని మీద జరుగుతూ ఉంది. ఒక విద్యుత్ ఛార్జీలే కాదు, 15,000 కోట్ల లోటు నిన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆల్రెడీ గత ఏడాది పెంచారు, ఇప్పుడు మళ్ళీ ఏడాది కూడా పెంచుతా ఉన్నారు. దానికి వాళ్ళు నిన్న ఒక అసలు అర్థం కాని వార్త రాశారు. నిన్న నేను చూస్తే అసలు ఎవరైనా చూస్తే నిజంగా ఎవరైనా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి అంటే దీన్ని చూస్తే ఈ వార్త చూసి ఎవరు కూడా నమ్మరు. ఏమని రాశారు? పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు పెంపు అని రాశారు. అంటే భూముల మార్కెట్ విలువ పెంపు అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి అని అర్థం కదా. అంటే జనాలకు అర్థం కానివ్వకుండా పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు పెంపు అని హెడ్డింగ్ పెట్టారు. అంటే ప్రజలకి వీళ్ళు ఏం చేస్తున్నారు కూడా అర్థం కాకూడదు. అంటే వీళ్ళు వాళ్ళ ఆస్తి విలువ పెరిగిందని అనుకోవాలి. ఆస్తి విలువ పెరిగిన రుణ సమీకరణ, జగన్ గారు ఉంటేనే అప్పుల కుప్ప. ఇప్పుడేమో 3 లక్షల కోట్ల రుణ సమీకరణ అంటే రుణాలు ఇచ్చేసింది ప్రభుత్వం, మనకు కావాల్సినంత ఇచ్చేస్తున్నారు. దాన్ని అప్పులు అని జనాలకు అర్థం కాకూడదు వాళ్ళ భాష. సో ఎలా పత్రికలు మోసం చేస్తా ఉన్నాయి, ఈ కూటమి ప్రభుత్వం కూడా మోసం చేస్తా ఉన్నాయి అనడానికి ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీలు కూడా. ఏబి వెంకటేశ్వరరావు ఇష్యూ ఏంటి? టీడీపీ అంటే ఆయనకి ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు అయినా మిగతా అవినీతి ఇవన్నీ కూడా ఉద్దేశం ఆయన మనసులో మాట ఏంటో. ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు అంటే వాళ్ళ మీద విచారణ వేసుకోమండి. ఎవరున్నారు, ఎవరు కాదనలేదు. దానికి సంబంధించి ఎంటైర్ మా పరిపాలనలో ఏం జరిగిందనే దాని మీద విచారణ మేము సిద్ధమని ఎప్పుడో చెప్పాం. సో ఏబి వెంకటేశ్వరరావు వచ్చి ఒక రోజు ఇంకోటి చెప్పటం కాదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు మీద ఈనాడు వాళ్ళు పెద్ద ఎత్తున అప్పుడు కొన్నారు, అదే షిరిడి సాయి నుంచి ఇప్పుడు కొన్నారని రాశారు. ఆ తర్వాత సడన్ గా ఫుల్ పేజ్ యాడ్లు అవన్నీ ఇచ్చి ఏమి రాయబారం కుదిరిందో కానీ ఇప్పుడు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, 540 ఎకరాలు ఇచ్చారు అని ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తెలంగాణ కంటే ఎక్కువ రేటుకి కొన్నారు దాన్ని కూడా రాశారు. ట్రాన్స్ఫార్మర్ సంబంధించి దాంట్లో ఒక్కొక్క దానికి అదనంగా ఎన్నో లక్షలు వెచ్చించుకున్నారు, తెలంగాణలో తక్కువ కొన్నారని కూడా రాశారు. మరి ఇప్పుడు అంతకుముందు షిరిడి సాయికి వెళ్ళేమన్నారు, ఇది జగన్ బెనామీ కంపెనీ, కడపకు సంబంధించిన విశ్వేశ్వర రెడ్డి, జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి ఈజ్ ఈక్వల్ టు ఏదైతే ఇండోసోలు ఇవన్నీ రాశారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్, జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి ఈజ్ ఈక్వల్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అన్నారు. సాక్షాత్తు వాళ్ళ అధికార ప్రతినిధి పట్టాభి అండ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే అసలు దోచిపెట్టేస్తున్నారు షిరిడి సాయికి అన్నారు. మొన్న 450 ఎకరాలు భూములు వాళ్ళే ఇచ్చారు. సో వాళ్ళ ప్రతి ఒక్కటి అంతే. ఏమిటి అని నాకు అర్థం కాలేదు. ఎందుకు టీడీపీని ఆగని అవినీతి అని అంటున్నాడు? టీడీపీ వైసీపీని తిట్టారంటే అర్థం చేసుకోవచ్చు, ఆయనకి ఆ కోపం ద్వేషం ఉంటుంది కాబట్టి. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి ఉందని ఆ టీడీపీ మద్దతుదారుడైనటువంటి ఏబి వెంకటేశ్వరరావు చెప్పడంలో ఉద్దేశం ఏంటనేది నాకు. ప్రభుత్వంలో ఉండి చెబుతున్నాడు, మరి దానికి సంబంధించి మరి చెప్పాలి కదా. ప్రభుత్వంలో ఉన్నాడు కదా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు. ప్రభుత్వం లేడు, ఆయన బాధ్యత తీసుకోలేదన్నారు, బాధ్యత తీసుకోలేదన్నారు. రైట్. తిలక్ గారు చెప్పండి, ఈ విద్యుత్ ఛార్జీల వ్యవహారం కానీ ఏబి వెంకటేశ్వరరావు సడన్గా టీడీపీ ప్రభుత్వంలోనూ అవినీతి కొనసాగుతోందని, ఆగని అవినీతి అని చెప్పడంలో కానీ ఏమై ఉంటుంది? ఛార్జీలకి పెరగడానికి సిద్ధపడాల్సిందేనా జనం అందరూ అక్కడ? 2 ఆస్పెక్ట్స్ అండి. ఒకటి విద్యుత్ ఛార్జీలు పెంపు పెరగకుండా ఎట్లా ఉంటాయి? ₹2.49 జగన్ గారు కొనుగోలు చేసి ఒప్పందాలు కుదుర్చుకుంటే అబ్బో దోచుకుంటున్నారు ఇదంతా అవినీతి అని చెప్పారు. ₹4.60 మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు. అవును, మరి ఛార్జీలు పెంచుకుంటే ఎట్లా సాధ్యం అవుతుంది? డిస్కౌంట్ నష్టాలు వస్తున్నాయని చెప్పకుండా ఎలా ఉంటారు? అందువల్ల ప్రజలకి చెప్పేది ఒకటి, ఛార్జీలు పెంచడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ. ఇంకొక తమాషా ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈఆర్సీలో రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేశారు, చైర్మన్ గా మెంబర్స్ని అపాయింట్ చేశారు. ఇప్పుడు చైర్మన్ రిటైర్ అయిపోయారు, మెంబర్ రిటైర్ అయిపోయారు, ఒక ఆయన అడ్డం పెట్టి ఆయనతో కలగడుతున్నారు. ఆయనే అన్ని విచారణ ఆయనే, దర్యాప్తులు ఆయనే, నిర్ణయాలు ఆయనే, సిఫార్సులు ఆయనే. జనాన్ని అందరినీ రానివ్వట్లేదంట కదా లోపలికి. నిన్న అక్కడ సిపిఎం వాళ్ళు కూడా చేయటం చూసాం. ఇప్పుడు ఈఆర్సీ విద్యుత్ ఛార్జీల గురించి అక్కడ ఆయన వినతి పత్రాలు తీసుకుంటుంటే ఏబి వెంకటేశ్వరరావు రెడ్డి ట్రాన్స్ఫార్మర్ల గురించి మాట్లాడడం ఏంటి? అంత సంబంధం ఉంది అసలు? ఆ చర్చ ఏంటి అక్కడ? అసలు ఛార్జీల పెంపు అనేది మా పక్కన దారి పట్టించడం కోసం ఇవన్నీ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఈనాడును ఆంధ్రజ్యోతి ప్రముఖంగా వేస్తారు. ఎందుకు వేస్తారు? ఛార్జీలు వేసినట్లేరు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి అన్నారు కాబట్టి వేసినట్లేరు. ప్రజాశక్తిలో వచ్చింది ఈ వార్త. ఏబి వెంకటేశ్వరరావు నిజంగా అవినీతి గురించి మాట్లాడాలంటే పెగాసిస్ గురించి నా మీద ఎంక్వైరీ పూర్తి చేసి వీటి మీద కూడా జరపమని చెప్పాలి. అదేమో విచారణ చేయించుకుంటారు. ఇది ప్రజల సమస్యల విషయంలో, ప్రజల మీద భారాల విషయంలో అక్కడ సిన్సియర్ గా మాట్లాడకుండా, ఛార్జీల గురించి మాట్లాడకుండా ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడటం, అవినీతి గురించి అంటే ఛార్జీలు పెరిగే అవకాశం కనపడతా ఉందా? ఫైనల్ గా విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశమే కనపడుతుందా లేదా ఈ ఏడాదికి ఆగుతారా?
ఎట్టి పరిస్థితిలో పెంచాలండి. ఓకే అది ఏ రూపంలో పెంచుతారు? ఇప్పుడు మీరు కరెంట్ బిల్లు చూస్తే అది దేనికి ఎంత వేస్తున్నారు ఎవరికి అర్థం కాదు. అది ఓకే 15-16 అంశాలు ఉంటాయి దాంట్లో. దేనికి పెంచుతున్నారు, దేనికి తగ్గిస్తున్నారు ఎవరికి అర్థం కాదు. అది పెద్ద పజిల్. ఇది అందులో పెద్ద 4 రూపాయలు 60 పైసలకి కొంటున్నప్పుడు పెంచకుండా ఎట్లా సాధ్యం అవుతుంది? రైట్. ఓకే హేమాద్రి గారు విజయవాడ నుంచి. హేమాద్రి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, ప్యానలిస్టులందరికీ నమస్తే, మీకు నమస్తే అండి. మాట్లాడండి. మనం గట్టిగా మీరు ఏం చేయాలంటే 2000 సంవత్సరం నుంచి అతను చెప్పిన వాగ్దానాలు అన్ని శుద్ధ అబద్ధాలు అని చెప్పి ప్రతిసారి మీరు ప్రసారం చేస్తూనే ఉండాలి సార్. బోర్డు కొట్టేవారు జనాలకి. అన్ని క్వాంటమ్ వ్యాలీ అంటారు, బుల్లెట్ రైల్ అంటారు, ఇలాంటి బిర్యానీ, అలాగే ఆవకాయ ఆంధ్ర, ఆవకాయ అమరావతి, తప్పికి లేదు అక్కడ. కానీ కాదుగా ఆంధ్ర ప్రజలు అబద్ధాలని నమ్ముతారని అనుకోవాలి కదా. ఈవీఎంలు గొడవ అవన్నీ పక్కన పెడితే ఓట్లు వేసిన వాళ్ళంతా అబద్ధాలు చెప్పిన పార్టీలకి ఎక్కువ ఆదరణ ఇస్తారనే విషయం మరి మొన్న ఎలక్షన్లు రుజువు చేసినాయి కదా. ఇప్పుడు సరే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారనేది వేరే విషయం, కానీ అబద్ధాలు లేదా మోసపూరితమైన మేనిఫెస్టోలు ఇవన్నీ సరే జరుగుతుంది కదా. రైట్. ఇక మరో అంశంలోకి వెళదాం. ఇక ఎమ్మెల్యే అండ భూ కబ్జా, వాగు కబ్జా అంట. 122 కోట్ల వాగు భూమి మాయం. సో ఏంటండి ఈ పరిస్థితి? ఈ కబ్జాలు భూమిలో అసలు ఈ ఆగవా? అంటే డైరెక్ట్గా 99 పైసలకి ఇచ్చేయటం ఒక అంశం, డైరెక్ట్గా అసలు 99 పైసలు కూడా అవసరం లేకుండా కబ్జా చేయడం ఇంకో అంశం. అంటే 2 అంశాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ప్రభుత్వమే డైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తే ఇస్తుంది ఒక పక్క, ఇంకో పక్క అక్కడ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం. అక్కడ అనంతపురం ఎమ్మెల్యే మీద కూడా ఇట్లాంటి ఆరోపణ వచ్చింది. అనంతపురం ఎమ్మెల్యే మీద అనేక మంది ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పి సాక్షాత్తు వాళ్ళకి సంబంధించినటువంటి కూటమిలో ఉన్న నాయకులే చెబుతున్నటువంటి పరిస్థితి. రెండోది డైరెక్ట్గా ప్రభుత్వం వాళ్ళు చూస్తే గీతం విద్యా సంస్థలకి ఇది ఆల్రెడీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి. అంటే ప్రభుత్వ ఆధీనంలో భూమిని గీతం ఆక్రమించుకొని ఉంది. దాన్ని అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి సంబంధించి అక్కడ కొట్టేయడానికి వెళ్తే పెద్ద రాద్ధాంతం చేశారు. సో అదే భూమిని ఇప్పుడు వాళ్ళకి సంబంధించి మొత్తం 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పుడు అధికారులు వాళ్ళకి ఇచ్చేయడానికి మళ్ళీ సిద్ధం చేశారు. దాని లేదు క్రమబద్ధీకరించేందుకు ఎంత ఖరీదు ఉంటుందండి? ఎకరం 50 కోట్ల పైన ఉంటుంది. గీతం దగ్గర గీతం 2500 కోట్ల విలువైన 2500 కోట్ల విలువైన భూమి. ఎందుకంటే ఎకరం 50 నుంచి 70 బాగా గిట్టుబాటు అవుతుంది. వాళ్ళు తెలంగాణలో కరెంట్ బిల్లు కట్ల 115 కోట్ల అంతా కరెంట్ బిల్లు కట్ల. సో ఇక్కడేమో డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాల్సినట్టు వాళ్ళకి భూములు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కరికి 1 సెంటు భూమి ఇవ్వాలి. అప్పుడు వరకు మళ్ళీ ఈ 20 నెలల కాలంలో చూసుకుంటే ఒక్క పేదవాడికి 1 సెంటు భూమి ఇవ్వాలి. కానీ వాళ్ళ ఎంపీ వాళ్ళకి సంబంధించినటువంటి గీతం విద్యా సంస్థలు మాత్రం భూములను క్రమబద్ధీకరిస్తారు. ప్రభుత్వ భూముల్ని ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వాడుకోవడానికి ఆల్రెడీ జీవీఎంసీ ప్రతిపాదన పెట్టిందంట, 15 అంశంగా దాంట్లో చేర్చింది. సో ఎట్లాంటి పరిస్థితుల్లో ఇంకొక ఎమ్మెల్యే కబ్జా చేసేస్తాడు. పర్చూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు. సో డైరెక్ట్గా దాదాపుగా అది కూడా 100 కోట్ల విలువైనటువంటి భూమి. నిన్నటి చూస్తే శ్రీకాళహస్తిలో అయితే అది ఇంకొక పెద్ద కుంభకోణం. ఏంటది? ఇప్పుడు రాహుకేతు పూజలకి ఇచ్చేటటువంటి ఏదైతే వెండిది ఉంటుందో ఆ వెండి అంతకుముందు ఏంటంటే డైరెక్ట్ టెంపుల్లో ఇచ్చేవాళ్ళు. ముందు మనకు ఆ పసుపు కుంకుమ ఇవన్నీ పూజా సామాగ్రి అంటే బయట తీసుకున్నా 500 రూపాయల టికెట్లు ఉంటుంది. 500 రూపాయలు రెండు రావుకేతులకు సంబంధించి 2 ఇస్తారు. దాన్ని మనం టెంపుల్లో అక్కడ ఏదైతే టెంపుల్లోనే మనం స్వామివారికి మనం ఏమంటారు దాన్ని హుండీలో వేయాలి. ఆ హుండీలో ఇస్తే దాని తర్వాత అదంతా తీసుకుని వాళ్ళు మళ్ళీ కరిగించి మళ్ళీ వాడతారు. సో దాన్ని ఇప్పుడు ఏంటి ఈ బయట ఇవ్వటం సిస్టమ్ పెట్టారు. బయట వేయడం సిస్టమ్ పెట్టినాక ఈ బయట తెలుగుదేశం వాళ్ళు అక్కడ అంతా అధికారులంతా కొమ్మక్క అయిపోయి ఆ బయట 500 టికెట్ తీసుకుంటున్నారు. 500 టికెట్ కదా పూజా సామాగ్రితో పాటు 2 కూడా ఇస్తారు కదా. ఇప్పుడు వెండి కాస్ట్ పెరిగింది కదా, పెరగడం వల్ల అది 1500 అమ్ముతున్నారు. వీళ్ళు పెంచలేదు రేటు, వీళ్ళేం పెంచలేదు. టికెట్ 500 టికెట్ తీసుకున్నా దానికి అదే ఇస్తారు. వెండి రేటు పెరిగి కూడా పెంచాలి కదా మరి లెక్క ప్రకారం. పెంచుతా పోతే 500 టికెట్ 1500 అయింది కదా. అది స్వామివారికి కాబట్టి అది మళ్ళీ స్వామివారికే వస్తుంది కాబట్టి 500. ఇప్పుడు మనం 500 టికెట్ తీసుకున్నా అది మళ్ళీ స్వామివారికే వస్తుంది కాబట్టి ఇప్పుడు 500 టికెట్లు తీసుకొని అది బయట తీసేసుకొని ఆ పూజా సామాగ్రి బయట తక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. ఇదేమో వెండి ఏమో ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. 2 రకాల కుంభకోణాలకి దాదాపు రోజుకి 10 లక్షల రూపాయల దాకా ఉందని చెప్పి 500 రూపాయలది కొని 1500కి అక్కడే అమ్మేసుకుంటున్నారు. దేవుడికి 500 రూపాయల టికెట్ తీసుకుంటున్నప్పుడు అది మనం మళ్ళీ దేవుడికి ఇచ్చేస్తాం కాబట్టి 500 టికెట్ కదా. దాని వెండి వాల్యూ ఇప్పుడు పెరిగింది కాబట్టి రేటు దాన్ని బయట అమ్ముకుంటే 1500 వస్తుంది. ఒక్క దెబ్బలో 5 నిమిషాల్లో 1000 రూపాయలు లాభం. ఒకటి కాదు కదా ఇట్లాంటి పొద్దున సాయం దాకా ఎన్ని టికెట్లు ఇదే పనిలో ఉంటారు. అది ఎలా దొరికిందంటే 500 టికెట్లు తీసుకుంటున్నారంట.
సో ఇక్కడికి వస్తేనేమో రావట్లేదు, లోపలికి రావట్లేదు. సో అది మెల్లిగా 3 నెలల నుంచి జరుగుతుంది తనతో. తగ్గి వాళ్ళు ఎవరో భలే తెలివికి కనిపెడతారు. తెలుగుదేశం దేవుడి దగ్గర కూడా ఇట్లాంటి చేస్తున్నారు సార్. కూటమి నాయకులైనా ఇది చేస్తుంది, అందరూ చేస్తున్నారు. చైర్మన్ ఏమో జనసేన, ఓకే, కొట్టేసాయి అని ఎవరికి ఇచ్చారు, ఎమ్మెల్యేనేమో తెలుగుదేశం. మరి ఇంకా వాళ్ళిద్దరు కాకుండా ఎవరు చేస్తారు? వాళ్ళకి తెలిస్తే వెంటనే కంట్రోల్ చేయాలి కదా. నియమించిన ఇవో వాళ్ళే, వాళ్ళ ప్రభుత్వమే. ఓకే, సో ఎట్లాంటి జరుగుతుందో చూడండి. సో ఈ కోకొల్లలు సార్, దేవాలయ భూములేంది, మామూలు భూములేంది. మరోవైపు ఏమో విజయవాడ లాంటి చోట్ల పాపం 42 ఎకరాలు అన్యాయంగా భూములు ఇల్లు 42 ఇల్లు కూల్చినటువంటి పరిస్థితి. ఏందో పరిస్థితి. తెలగ గారు చెప్పండి, వాగులు కూడా ఆపట్లేదు. సరే వాగులు ఇస్తున్నారు అమరావతిలో అనేది వేరే విషయం, కానీ ఎమ్మెల్యే అండతోటి వాగు కబ్జా అంట. 122 కోట్ల వాగు భూమి మాయం అంటున్నారు. అలాగే ఇప్పుడు గీతం భూమికి, గీతం వారికి 54 ఎకరాలు ఇస్తారని ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. సో వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నారు ఒక ఆస్పెక్ట్. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వాగు భూమి ఆక్రమించి కట్టారని చెప్పేసి ఒక ఆరోపణ వాళ్ళ అధికారంలో, లోగడ అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పటి వరకు దాని మీద విచారణ లేదు, దాన్ని ఖాళీ చేసింది లేదు. అంటే అప్పట్లో కోర్టుకి వెళ్తే మీకే సంబంధం అని కూడా కోర్టు కొట్టేసిందని అప్పుడు అనేవాళ్ళు. ఇవన్నీ ఉంటాయి సార్ కోర్టులో. ఇప్పుడు ఇదివరకు వ్యవస్థల్ని నాశనం చేశారని ఇప్పుడు కోర్టుల గురించి కూడా అనుకోవాల్సి వస్తుందేమో రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఎవరు అడిగినా కానీ మీకే సంబంధం ఉంటారు, అలా మీకు వివరాలు ఎందుకు ఇవ్వాలంటున్నారు. ఇది రేపు పొద్దున హైకోర్టు కూడా తెలుస్తుంది. ఇది ఏసీబీ కోర్టు వ్యవహారం మీరు చెప్పే స్కిల్ స్కామ్ వీటిలో. ఓకే, అందువలన ఈ కబ్జాలు అనేది ఈ రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పెట్టారంటే మరి అదే కాదు, కృష్ణా విజయవాడ తెలుగుదేశం కార్యాలయం మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, ఆ స్థలం మీద కూడా. అది ఒక ఆస్పెక్ట్. ఎమ్మెల్యే గారి అండతోటి ఏకంగా 100 కోట్లు కదా, 122 కోట్ల వాగు భూమి మాయమైపోయిందంట. ఇది ఇట్లాంటి మరి రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నాయో ఏంటో, దీనివల్ల ఎంత ప్రజాధనం వేస్ట్ అవుతుంది, ప్రజాధనం నష్టం జరుగుతుంది. ఎమ్మెల్యేల అండ లేకుండా ఏది జరగదండి. ఎందుకంటే ప్రతి విషయం కూడా ఎమ్మెల్యేలకు చెప్పకుండా, చిన్న రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఎమ్మెల్యేకి చెప్పాల్సిందే. ఓకే, అలా ఉన్నప్పుడు పరిస్థితి ఎమ్మెల్యేలకు తెలియకుండా కబ్జాలు ఎక్కడ జరుగుతాయి. రైట్. మోహన్ రెడ్డి గారు నరసరావుపేట నుంచి. ఓబుల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి కేసీఆర్ గారు. నమస్కారం, అక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు వాగు పోరంబోకలు అనేటటువంటి దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం మనం. అవును, టీఆర్డీఏ పరిధిలో పట్టా భూములు ప్లస్ వాగులు, చెరువులు అన్ని సదరం చేసేసారు. సదరం చేశారు, చేయకూడదు కదా. చేశారు కదా మనందరం చూస్తా ఉన్నటువంటి విషయాలే కదా అవి. ఓకే, ఈ సర్వే నంబర్ల ప్రకారం పట్టా భూములకైతే లింక్ డాక్యుమెంట్ ఉంటాయి. ఓకే, ఈ వాగు పోరంబోకలు లింకులు ఎక్కడ ఉండవు కదా. అవును, అవి కూడా ఆథరైజ్డ్ చేసేసి చెరువుల్ని వీటిని వీళ్ళకి రైతులకి ఇస్తా ఉన్నారు పట్టా భూములుగా. అవును, అది పెద్ద గొడవ ఫ్లాట్లుగా ఇస్తా ఉన్నారు. అవును, వాటికి లింకులు ఎక్కడ నుంచి వస్తాయి? అవును, చట్ట ప్రకారం వాగులు, చెరువులు ఇవ్వకూడదు, నివాసాన్ని పనికి. మన పర్యావరణ మంత్రి గారు ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి ఇబ్బంది లేదేమోలే. ఎవరండి ఇక్కడ పర్యావరణ మంత్రి గారు కోర్టులు లేకపోతే పర్యావరణ మంత్రి గారు ఏం చేస్తారు సార్? అంతేనా? అంతే కదండి, ఉన్న వాస్తవాలయ్యి. ఆ వారా ఏదైతే చెరువులు వాడుకుంటున్నారో, పట్టా భూములు ఇస్తున్నారో వాళ్ళకి, రైతులకి, మిగిలినటువంటి భూముల్ని, పట్టా భూముల్ని కబ్జా చేసేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా. రైట్, చూద్దాం మరి పరిస్థితి మారుతుందని ఆశిద్దాం. రైట్, ఇక మరికొన్ని వార్తల్లోకి వెళ్దాం. లిక్కర్ కేసుతో నాకు సంబంధం లేదు, ఆ విషయాలు జగన్మోహన్ రెడ్డికి తెలియదు, ఈడీ విచారణ అనంతరం మీడియాతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు అన్నారు. అయితే దీని మీద ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా కర్త కర్మ రాజకేశిరెడ్డి అన్నాడని చెప్పి, అలాగే ఇంకేదో ముడుపుల కోసమే అన్నారని చెప్పి, ఆయనేమో అసలు స్కామే లేదని విజయసాయిరెడ్డి గారు తన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓపెన్గా చెబితే, వీళ్ళు మాత్రం యథాప్రకారం ఆవు కథ రాసేస్తున్నట్లుగా ఉంది. ఇక పట్టాభి ప్రశ్నల వర్షం, గుండెపోటుతో కుప్పకూలిన ఎస్సీ, తీవ్ర ఒత్తిడితో ప్రాణాలు కోల్పోయిన జీవీఎంసీ అధికారి అట పాపం. మొన్న కడపలో ఇట్లాగే ఒక మహిళా అధికారి ఉంటాయి కదా. తర్వాత సాల్మన్ హత్య కేసులో చంద్రబాబే దోషి, మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు, అన్ని చెడ్డ అలవాట్లున్న తప్పుడు మనిషి చంద్రబాబు, మీరు నాటిన విషపు గింజలు విషవృక్షాలు అవుతాయి, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయికి వెళ్ళిందో ఇది ఒక ఉదాహరణ అంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాడు దుష్ప్రచారం, నేడు క్రెడిట్ చోరీ,
సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్ ప్రధానంగా ఈ రీసర్వే అంశం మీద అన్ని డీటెయిల్డ్గా మాట్లాడారు. చివరికి రెవెన్యూ మంత్రి కూడా ఒప్పుకోక తప్పలేదు. 6,800 గ్రామాల్లో అప్పట్లో జరిగిందని చెప్పి. సరే, మిగతా ఆయన జగన్ గారిని తిట్టినా ఆ విషయాన్ని మాత్రం ఒప్పుకోక తప్పల. దళితులను కొట్టి ధనికులకు పెట్టి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు సర్కార్ దగా. పాపం వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు కదా రోజు. ప్రజల గొంతుక వినిపించండి. పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. ఇక పోలవరం పనులు భేష్ అన్నారని చెప్పి వీళ్ళు రాసుకున్నారు ఈనాడు వాళ్ళు. సరే, యథాప్రకారం రాసుకుంటారు. ఏమిటి లిక్కర్ కేసుతో నాకు సంబంధం లేదని విజయసాయిరెడ్డి గారు అని అంటే వీళ్ళు ఎల్లో మీడియా రాసింది. తర్వాత నాకు ఈడీ ఆ స్కిల్ స్కామ్కి సంబంధించి కూడా అంత పెద్ద ఇదైతే దాన్ని వదిలేసి ఇవన్నీ పట్టుకుంటుంది. జరిగిందో లేదో తెలియని మీరేమన్నా స్పందిస్తారా? నిన్నప్పుడు విచారణకు పిలిచిన తర్వాత విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి చెప్పింది ఒకటి, ఇవాళ పత్రికల్లో చూస్తే ఇంకోటి రాశారు. ఆంధ్రజ్యోతిలో అయితే ముడుపుల కోసమే చేశారు, కొన్ని డెస్టిలరీకి ఎక్కువ ఆర్డర్లు ఇచ్చేశారని. సిట్ ఇప్పటికీ అన్ని తేల్చేసింది కదా. ఈడీ ముందు గుట్టు విప్పిన సాయిరెడ్డి అని అడ్డం పెట్టి ఏదైతే ఆధారాలన్నీ హవాలాపై పలు ఆధారాలు సమర్పించేశాడని, అసలు లెక్కర్ స్కామే జరగలేదు అని చెప్పారు కదా ఓపెనింగ్. జగన్ గారు అట్లాంటి ఎంకరేజ్ చేయరని కూడా చెప్పారు. దాన్ని రాయకుండా వార్త వీళ్ళ ఇష్టం వచ్చిన కోణంలో వీళ్ళు రాసుకున్నారు. సో రెండోది మీరు అన్నట్టుగా ఏంటంటే ఈడీ ఇప్పుడు ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ ఆల్రెడీ అంతమంది అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ జరిగిందని విశాఖపట్నం కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసింది. మరి అదే కేసులో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కేసు కొట్టేయించుకున్నాడు కోర్టులో. ఈడీ విచారణలో ఉన్న కేసుని ఈయన ఇక్కడ కోర్టుకి వెళ్ళి కొట్టేయించుకుంటుంటే మరి అసలు దాని మీద ఎందుకు ఈడీ స్పందించట్లేదు? దాంట్లో అప్పుడు సిఐడి వాళ్ళు టీడీపీ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ కూడా డబ్బులు టీడీపీ బ్యాంక్ అకౌంట్కి వచ్చిందని అది ఈడీ ఆల్రెడీ అకౌంట్కి వీళ్ళకి వచ్చిందని కూడా సిఐడి వాళ్ళు ఆ రోజు తేల్చారు. తేల్చిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి ఏసీబీ కోర్టు కూడా దీని మీద విచారణ జరగాలంది, హైకోర్టు విచారణ జరగాలంది, సుప్రీంకోర్టు విచారణ జరగాలంది. కానీ వీళ్ళు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు కొట్టేయించుకున్నారు. మరి ఈ కేసుతో ఈడీకి కూడా లింక్ ఉంది కదా, మరి దాని మీద స్పందిస్తే తొందరగా ఈడీ బాగుంటుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఈడీ కూడా నిష్పక్షపాతంగా ఉండట్లేదు అనే విమర్శకి అయితే ఆస్కారం. రెండోది వీళ్ళు ఇప్పుడు మొన్న 12 అట్టపెట్లో 11 కోట్లని అన్నారు. ఏమన్నా రాజకేశ్వర రెడ్డి ఏమన్నారు, ఇతను నా డబ్బులు కాదు వీళ్ళు తేల్చంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి అన్నారు. ఇప్పుడు వరకు దాని మీద లేదు. దాదాపు 4 నెలలు 5 నెలలు గడిచిపోయినట్టుంది అది కూడా జరిగి. సో ఏంటంటే రోజుకు ఏదో ఒకటి అల్లాలి, ఏదైనా చిన్న ఇట్లా పిలవగానే మళ్ళీ దీన్ని పెద్ద బ్యానర్ ఐటమ్లు పెట్టి రాసి ఏదో ఆయన ఓపెన్ గా అసలు లెక్కర్ స్కామే లేదని చెప్తే జగన్ గారు అట్లాంటి అసలు ఎంకరేజ్ చేయడానికి కూడా చెప్పారు. చెప్తే దానికి కూడా మిస్లీడ్ చేసే విధంగా అండ్ ఆయన లోపల బయట చెప్పాల్సిన అవసరం లేదు కదా విజయసాయిరెడ్డి గారికి. వీళ్ళు లోపల ఏదో ఉన్నట్టుగా రాశారు. పట్టాభి ప్రశ్నల వర్షం గుండెపోటుతో కుప్పకూలిన ఎస్సీ. తెలక్ గారు చెప్పండి, ఏమిటి పరిస్థితి? తెలుగుదేశం వాళ్ళు ఒత్తిళ్లు బాగా పెరిగిపోతున్నాయని, వాళ్ళని వేధిస్తున్నారు అని, ఇబ్బందులు పెడుతున్నారనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి కదా. మొన్న రోజు కడపలో ఒక సచివాలయ ఉద్యోగానికి వస్తాయి కదా, పాపం చనిపోయింది ఒత్తిడి సర్వేలు. ఇప్పుడేమో ఈ విశాఖపట్నంలో. సో ఇది సరే, ప్రశ్నించడం తప్పు కాదు, అడగడం తప్పు కాదు, కానీ మరీ ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారా ఏమిటి? ప్రభుత్వం వైఫల్యాలను అధికారుల మీద తోసేయడం అనేది మొన్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ఆయన వెళ్ళినట్టున్నారు. వెళ్ళినప్పుడు ఈయనకి వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, విశాఖపట్నంలో ఏం చేస్తున్నారు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఎందుకు జరిగింది, తాళం వేయాల్సిన అవసరం వచ్చింది గార్బేజ్ హింసకి, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలి అనేది ప్రజల సమస్య పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప అధికారుల మీద ప్రయత్నం చేయడం కోసం మాట్లాడినట్టుగా ఉంది తప్ప అది సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసినట్టుగా నాకు అనిపించలేదు. అది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇందాక తెలంగాణ చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు 450 కోట్లు కేంద్రం నుంచి దానికి ఫండ్స్ ఉంటే 50 కోట్లే ఖర్చు పెట్టారు ఇప్పుడు వరకు స్వచ్ఛాంధ్ర. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అడిగితే ముందు ఉన్నాయి ఖర్చు పెట్టండి మళ్ళీ ఇస్తాను డబ్బులు, సో మీరు ఇచ్చినయే ఖర్చు పెట్టలేదని చెప్పారు. మరి ముందు పట్టాభి దాని మీద కదా మాట్లాడాల్సింది. చెత్త ఎక్కడికక్కడ పెరిగిపోతా ఉంది, దాని మీద అక్కడ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పట్లా. అదేమంటే అప్పుడెప్పుడో చెత్త ఇప్పుడు దాకా ఉంటుందా? జగన్ గారు అంటే చెత్త వదిలిపెట్టి వెళ్ళాడంటే ఇప్పుడు తీస్తున్నారని చెబుతున్నారు. 20 నెలలు అయింది, ఎవడన్నా సిగ్గుపోద్దని కూడా వీళ్ళకి లేకుండా జగన్ గారు చెత్త వదిలేస్తే అంటే ఆ చెత్త ఇంకా క్లీన్ చేస్తున్నాడు. ఎవడన్నా అసలు నమ్మశక్యంగా ఉంటుంది కొమ్మినప్పుడు. అక్కడ ఏదన్నా ఒక నెల రోజులు అనుకోండి ఉంటుంది, లేదంటే ప్రజలు కూడా ఊరుకోరు కదా అక్కడ. సో ఎక్కడ 23 లక్షల కోట్ల ఉద్యోగాలు, 23 లక్షల కోట్లు పెట్టుబడులు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నట్టే ఉంటుంది. రెండోది ఏంటంటే దీంట్లో క్లియర్గా అతను సమాధానం చెబుతున్నాడంట. ఇతను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ తమాషాలు చేస్తున్నావా అనేటటువంటి భాష వాడి అన్నప్పుడు ఆయనకి
ఆల్రెడీ షుగర్ అన్ని లెవెల్ పడిపోయి సో అప్పటికే కుప్పగొలినటువంటి పరిస్థితి. సో అధికారుల మీద మీరు ఒత్తిడి తీసుకొస్తే ఏమవుతుంది, మీ చేతకాంతనాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం అసమర్థతను అధికారుల మీద కలెక్టర్ల మీద వేస్తుంది. లేదంటే వాళ్ళ మీద ఒత్తిడి, నలుగురు చేసేటటువంటి పని ఒకరి మీదకి వేస్తే ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు అంతకుముందు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేది లేదు కదా. ఇప్పుడు ఏంటి, వాలంటీర్ల పని కూడా వాళ్ళకే అప్పచెప్పారు. అప్పుడేమన్నారు చంద్రబాబు నాయుడు గారు, గోను సంచులు మోసే ఉద్యోగం వాలంటీర్లు చేస్తారా, ఇళ్ళకెళ్ళి డోర్లు కొడతారా? మరి ఇప్పుడు ఆ ఉద్యోగం సచివాలయ ఉద్యోగుల్ని మీరు ఆ విధంగా టార్చర్ చేస్తున్నట్టే కదా. రెండోది వాళ్ళకి పైగా వాలంటీర్లకి ఇంకా ఎక్కువ ఇస్తానని తర్వాత 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు, అదే సెకండరీ. 10,000 పెంచేశాను అన్నాడు, 10,000 ఇచ్చేసాను కూడా అన్నాడు. ఏది ఉగాది సందర్భంగా మాట్లాడి తర్వాత మళ్ళీ బహిరంగ సభలో వాలంటీర్లకు 10,000 ఇచ్చేశాను అన్నాడు. ఏదో ఆయన అధికారంలో ఉండి ఇచ్చినట్టు. ఇప్పుడైనా ఒకరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సో ప్రభుత్వ ఉద్యోగుల మీద తీవ్రమైన ఒత్తిడి ఉందనేది వాస్తవం. ఆ తీవ్రమైన ఒత్తిడితో ఒకళ్ళని గుండె ఆగిపోయి చనిపోవటమో లేదంటే ఇంకేదన్నా ఇబ్బందులు ఎదుర్కొని చనిపోవటం జరుగుతుంది. ఇప్పటికైనా మీ చేతకాంతనాన్ని వాళ్ళ మీద రుద్దద్దని మాత్రం చెబుతున్నాం. మొన్న కూడా చూడండి, అధికారులు మిస్టేక్, ప్రభుత్వం మిస్టేక్ కదా. రామారావు అని రైతులను చనిపోయాడు. మీరు ఎక్కడో శ్మశానం దగ్గర ల్యాండ్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారేమో చుట్టూతో 4 రోడ్లు ఉన్న దగ్గర ఏదైతే వెలగపూడి సచివాలయం వెనక తీసుకున్నాడు, సెంటు భూమి వాళ్ళు ఆయన మళ్ళీ అమరావతి కోసం సెంటు భూమి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు. కానీ 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు. నారాయణ గారు కూడా సెంటు భూమి వాళ్ళ. సో బినామీలకు ఇచ్చేసి కొనుక్కున్నారేమో. ఇప్పుడు రైతు ఇచ్చిన రైతుకి కదా ఫస్ట్ ప్రయారిటీ. మీరు చెప్పింది ఏంది, ఇది రైతులకు సంబంధించి ఆ ముందు 29 గ్రామాల ప్రయారిటీ అన్నారు. మీరు వాళ్ళకి ఇవ్వకపోవటం, ఇది అప్పుడు తీసుకున్న భూమికి ఇవ్వాలా, మళ్ళీ ఇప్పుడు ఇల్లు కూడా పోతుంది. ఆయన నిన్న వార్తలు వస్తున్నాయి ప్రజాహితలో కూడా. నిన్న ఒక వ్యాసం ఒక ఆయన రాశాడు, ఓ జర్నలిస్టు. దాని అసలు అమరావతి కోసం సపరేట్గా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినట్టుగా ఏదో ఒక యాక్ట్ తీసుకురాబోతున్నారు. ప్రపంచ బ్యాంక్ పెట్టిన కండిషన్స్ అది చాలా ప్రమాదకరం కదా అని కొంతమంది. ఇక్కడ ప్రపంచ బ్యాంక్ అంటే పెట్టిన కండిషన్స్ ఎట్లా అంటే, ఇప్పుడు ఆ భూముల్లో లేదంటే అక్కడికి వచ్చేటటువంటి ఏదైతే ఆ డబ్బుల్ని ప్రపంచ బ్యాంక్ ముందు చెల్లించాలి. అదే మీరు అమరావతి రాజధానిగా వచ్చిన డబ్బులు ఎక్కడ రాష్ట్రం మొత్తం వాడాలి. రాజధానికి వచ్చే డబ్బులు ప్రత్యేక చట్టం తెస్తే ఏం చేస్తారు, అక్కడ వచ్చే డబ్బుల్ని ఆ అప్పులు వాటికి తీర్చడానికి ఖర్చు పెడతారు. ఇంకా రాష్ట్రానికి ఆదాయం రాలేదు, అదే పూర్తిగా రాలేదు. స్వతంత్ర ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తారు అంటే అది చాలా, అది కరెక్ట్ కాదా అనేది రాష్ట్రం అంతటికి సంబంధించిన రాజధాని కదా. రాజధాని అంటే ఆ రాజధానిలో వచ్చే ఫలాలు రాష్ట్రం మొత్తానికి ఉండాలి. అందరూ భరిస్తున్న అప్పంతా అందరు ప్రజలు ఎత్తున పడినట్టే కదా. అవును. సో దాన్ని ఓన్లీ ప్రత్యేకంగా వ్యవస్థకర్తలు రాసేది దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా, లేక ఆర్థిక భారం మరింత పెరుగుద్దా అని కూడా కొంతమంది రాస్తున్నారు. మరి ఇప్పటికీ 50,000 కోట్లు ఇప్పుడే, అంతకుముందు 5,500 కోట్లు తెచ్చున్నారు 14 to 19 మధ్య. 55,000 కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదన్న అమరావతికి. సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అండి. రైట్. మరి సాల్మన్ హత్య కేసులో చంద్రబాబే దోషి అంటూ జగన్ గారు నిన్న ఈ లా అండ్ ఆర్డర్ మీద వీటన్నిటి మీద తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. అలాగే నాడు దుష్ప్రచారం, నేడు క్రెడిట్ చోరీ రీసర్వే ఇష్యూలో. సో తెలుగు గారు చెప్పండి, ఈ 2 అంశాల్లో నేను జగన్ గారు చేసిన కామెంట్ల మీద మీ విశ్లేషణ ఏమిటి? ఇప్పుడు పెన్నిల్ వ్యవహారం వస్తే హైకోర్టు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా, మూసేస్తే బెటర్ కదా అని కామెంట్ చేసింది. పోలీసు రాష్ట్ర బాస్ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, హోంమంత్రి గారు కానీ ఏమాత్రం సిగ్గుపట్ల. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డేటాలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయి పోలీసు వ్యవస్థ స్థాయి 39వ స్థానానికి వెళ్ళింది. అయినా సిగ్గుపట్ల. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘంగా వ్యవహరిస్తోంది పోలీస్ శాఖ అనేది ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. అక్కడ పిన్నెలిలో కొట్టి చంపేస్తే అతని మీద కేసు పెట్టడం ఏంటి? ఏ యాక్ట్లో ఉంది ఇది? అందువల్ల రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దారుణంగా పతన దిశలో ఉంది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ రాజకీయ అనుబంధ సంఘంగా మారిపోయిందని అంటే ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. అందువల్ల జగన్ గారు ఆ కామెంట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదని నేను అనుకుంటున్నాను. మరి రీసర్వే దాని మీద కూడా మాట్లాడేస్తారా? రీసర్వే విషయానికి వస్తే సరే, రెవెన్యూ మంత్రి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. 3,81,000 కంప్లైంట్స్ వచ్చినాయి అది ఇదని. కంప్లైంట్స్ వస్తే 5,000 పైగా మొబైల్ మ్యాజిస్ట్రేట్లను అపాయింట్ చేశారు కదా కంప్లైంట్ వస్తే పరిష్కారం చేయడానికి. మీరు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ చేశారు? మీకు నేను ఒక మాట చెప్తాను, 18 మాసాలలో 1,00,000కు పైగా ఫిర్యాదులు రెవెన్యూ వ్యవహారం మీద వచ్చినాయి. వస్తే చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారా లేదా? ఇదే ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చినాయా లేదా రెవెన్యూ శాఖ మీద ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయని? మరి మీరు అసలు రాయి పాతకుండా బేసిక్ పాయింట్ అంటే జగన్ గారు రైట్ చేసిన పాయింట్లో
అసలు సర్వే రాయి లేకుండా సర్వే జట్టు నిర్ణయిస్తారు. అవును. అది మర్చిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? సరే మేమే చేసామన్నారు, 2018లో మేము బిగిన్ చేసామన్నారు. ఆ తర్వాత ఏం చేశారు? 18లో నాకు పరిచయస్తులు ఉన్నాయండి. 2029లో చంద్రుడి మీద నివాసం కడతారు మేము అని ప్రామిస్ చేస్తాడు. అని ఒక లెటర్ రాస్తాడు, చంద్రబాబు నాయుడుకి చేయండి, ఏర్పాట్లు చేయండి అని. ఏమిటయ్యా ఎందుకు రాస్తున్నాం అంటే, ఏమో అప్పుడు చేస్తే నేను అప్పుడు రాశాను 10 ఏళ్ల క్రితం అని చెప్పొచ్చు కదా అని అంటాడు. అట్లాగే ఇప్పుడు ఇది ఇప్పుడు ఎట్లా ఉందంటే, రీసర్వే 2018లో స్టార్ట్ చేసాం మేమే అన్నాడు రెవెన్యూ మినిస్టర్ గారు. తర్వాత ఏం చేశారు? జగన్మోహన్ గారు చాలా క్లియర్ గా 40,000 మంది స్టాఫ్ ని అపాయింట్ చేశారు. గ్రామ సచివాలయాల్లో ఎంప్లాయీస్ ని ఉపయోగించారు, రైట్, మొత్తం టెక్నాలజీ ఉపయోగించారు. మీరు ఏం చేసినట్టు చెప్పండి. ఇప్పుడు ఆ సర్వే వాళ్ళు 700 కోట్లు వీళ్ళు వేస్ట్ చేసేటట్టున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంత అయిందో లేదో తెలియదు కానీ వాళ్ళే అంటున్నారు. కాబట్టి ఆ 700 కోట్లు వీళ్ళు గంగపాలు చేస్తారో ఏమో తెలియకుండా ఉంది. అక్షరాలు చెరిపేయడం కోసం 15 కోట్లు ఖర్చు పెడుతున్నారు పైగా అదనంగా. రైట్. పైగా ఇంకోటి, పాస్బుక్ అప్పుడు 56 రూపాయలు ఖర్చు చేసి ఇస్తే ఇప్పుడు 76 రూపాయలు, 20 రూపాయలు కమిషన్ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేశారు. దానికి జవాబు లేదు. రైట్. ఓకే, వెంకటరెడ్డి గారు. రెండోది, వాళ్ళు తప్పులు తడగ్గా పాస్బుక్లు ఇస్తున్నారు అనేది ఇప్పుడు వాళ్ళ పత్రికలు రాస్తున్నాయి. ఇప్పుడు నేను మొన్న చూస్తే మీకు ఈనాడు తప్పులున్నా తూచి, ఇప్పుడు జగన్ గారేమో అన్ని సరిచేసి ఇస్తేనేమో అది మీ భూములు ఎత్తుకుపోతున్నట్టు, వీళ్ళేమో ఆధార్ నెంబర్లు అంట, లేదంటే ఫోటోలు కానీ ఒకళ్ళు రైతు ఫోటో బదులు ఇంకో రైతు ఫోటో పడుతున్నాయి, అయినా కూడా రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చేస్తున్నారు. మరి ఎట్లా ఇస్తారు? చూడండి, తప్పులున్న పుస్తకాలని భూ యజమానులకు ఇవ్వద్దని ప్రభుత్వం మార్గదర్శకాలు చేసినా 90% పైగా ఇచ్చేసారంట. అయ్యే లక్ష్యాన్ని సాధించేసామని చెప్పారు అధికారులు అని చెప్పి ఈనాడు పత్రిక డైరెక్ట్ గా రాస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడేమో జగన్ గారి టైంలో ఇస్తేనేమో ఇంకేముంది, తప్పులు సరిచేసి ఇస్తేనేమో ఇచ్చినా కూడా తప్పులు సరిచేసి ఇస్తే ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత భూములు రీసర్వే చేసి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ భూములు ఎత్తుకెళ్ళిపోతున్నారని పెద్ద పెద్ద హెడ్డింగ్లు, పెద్ద పెద్ద మీ భూములను ఎత్తుకుపోతున్నారు, అసలు మొత్తం మీ భూములను ఆక్రమించేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు మరి ఏం సమాధానం చెబుతారు? అదే భూములు రీసర్వే 490 కోట్లు అంటారు. 490 కోట్లు కేంద్రం ప్రోత్సాహకాలు ఇచ్చిందంట. ఆ మంత్రిత్వ శాఖ పెమసాని కింద ఉంది. ఈ సాల్మన్ హత్య గురించి కూడా ఏమైనా మాట్లాడతారా? సార్, సాల్మన్ హత్య గురించి చెప్పే ముందు ఈ రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితులు పోలీసులు అంటానికి, వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలో తెలుగుదేశం రౌడీ షీటర్గా ఉన్నటువంటి బాలకోటిరెడ్డి, ఇతను రేపల్లె డిఎస్పీకి ఫోన్పేలో డబ్బులు పంపాడు. డిసెంబర్ 2వ తారీఖున 50,000, డిసెంబర్ 10వ తారీఖున, డిసెంబర్ 9వ తారీఖున 20,000. ఎందుకంటే ఈ వాటాలు, ఇలా వాటాల్లో డైరెక్ట్ గా డిఎస్పీకి డబ్బులు పంపించిన పరిస్థితి. అంటే మళ్ళీ డిఎస్పీ తోటి మీకేమో తలనొప్పి లేదు, డైరెక్ట్ గా అతనే తెలుగుదేశం అతనే పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య వాటా లావాదేవీలు వచ్చి ఇప్పుడు కేసు నమోదైతే అతని మీద డిఎస్పీని బెదిరితే అతనే పెట్టాడు. పెట్టి మళ్ళీ కొన్ని పోస్ట్ తెలుగుదేశం రౌడీ షీటర్ ఎవరైతున్నాడు అతనే పోస్ట్ పెట్టి మళ్ళీ ఒక 2 గంటల తర్వాత డిలీట్ చేశాడు. అది నిజమో కాదు మరి, లేదని పెట్టాడు. బెదిరించడానికి ఏమైనా చేశాడు కాదు కదా, డైరెక్ట్ గా అతను విత్ ఫోన్ విత్ వీడియో అన్ని పెట్టాడు, విత్ వీడియో అన్ని పెట్టాడు. డిఎస్పీ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం రేపల్లి డిఎస్పీగా ఉన్నటువంటి శ్రీనివాస్కి సంబంధించి డైరెక్ట్గా పెట్టాడు. అంటే పోలీసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుమ్మక్కై ఏ విధంగా ఈరోజు ఏ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని ఏదైతే విఘాతం కలిగిస్తా ఉన్నారంటే దానికి ఎంతకన్నా నిదర్శనం ఉంది. అక్కడ డైరెక్ట్గా చుండూరులో ఎవరైతే బాధితులు అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సర్పంచుల మీద కూడా దాడి చేశారు. వాళ్ళు మాకు రక్షణ కల్పించడం లేదా మాకు ఆత్మహత్య కన్నా పర్మిషన్ అని కలెక్టర్ని కలుస్తున్న పరిస్థితులు. సో అదే పరిస్థితులు కదా ఈరోజు చాలా మంది కూడా. జగన్ గారు చాలా గట్టిగానే ఈ విషయం మీద స్పందించినట్టు అనిపించింది. రైట్. వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి గారు, తిలక్ గారు, అలాగే అంబటి రామకృష్ణ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.